హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. పిల్లలకైనా పెద్దలకైనా మార్నింగ్ టిఫిన్ బాక్స్ కానీ ఈవినింగ్ స్నాక్స్కి కానీ ఇలా చేసి పెట్టారంటే చాలా హెల్తీగా ఉంటుందండి. అలాగే కొంచెం తిన్నా కూడా పొట్ట ఫుల్గా ఉంటుంది. బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ అంతా కూడా మంచిగా అందుతాయన్నమాట. సైడ్ ఫుడ్ తినేదానికంటే బయట ఫాస్ట్ ఫుడ్ అది ఇది తినేదానికంటే కూడా ఇలా తినడం చాలా హెల్తీ అండి. దీనికోసం మీరు ఏవైనా 2-3 రకాల స్వీట్స్ అనేది నానబెట్టేసుకోండి. నేనైతే ఇక్కడ రాజ్మా పల్లీలు తీసుకున్నాను. బఠానీలు, శనగలు ఇవి ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇవి కుక్కర్లో పెట్టాను. తగినంత వాటర్ వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి కుక్కర్లో పెట్టి 3 to 4 విజిల్స్ రానిచ్చేసేయాలి. ఈలోగా నేనైతే క్యారెట్, ఆనియన్స్, పచ్చి కొబ్బరి, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి వీటి వరకు తురుముకున్నానండి. మీకు నచ్చితే ఏవైనా కొంచెం పాలకూర కానీ మునగాకు కానీ ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి సన్నగా తరిగి పక్కన పెట్టేసుకోండి. ఈలోగా కుక్కర్ అయితే ఉడికిపోయి మెత్తగా ఉడికిపోయాయండి. చూసారు కదా, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. 4 విజిల్స్ రానిచ్చేసారంటే ఈయన పప్పు మెత్తగా ఉడికిపోతుంది. అలాగని ఇలా సిమిడిపోకుండా మంచిగా ఉడుకుతాయి అన్నమాట. ఈ విధంగా ఉడికిన తర్వాత ఈ వాటర్ అంతా కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. నేనైతే ఇది మా వారికి టిఫిన్ బాక్స్ కింద చేస్తున్నానండి. చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రం ఇలా సీడ్స్ అనేది తక్కువగా తీసుకొని మనం యాడ్ చేసుకున్న వెజిటేబుల్స్ కొంచెం ఎక్కువగా తీసుకున్నామంటే గ్యాస్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. నేను తీసుకున్న ఆనియన్స్, క్యారెట్ ఇవి ఉన్నాయి కదండి, ఇవి ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసేసుకోండి, బాగుంటుంది. ఈ గుగ్గిళ్ళల్లో వాటర్ అంతా తీసేసి ఒక స్టైనర్లో వేసి పక్కన పెట్టేసుకున్నాను. పక్కన ఒక చిన్న కడాయిలో కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, కొత్తిమీర అలాగే కరివేపాకు వేసుకొని చిటికెడు పసుపు అలాగే ఉప్పు వేసేసుకొని 1 నిమిషం పాటు వేయించేసుకోండి. ఇవన్నీ కూడా పచ్చిగా అలాగే వేసుకొని కూడా సలాడ్ లాగా తినొచ్చండి, బాగుంటుంది. కాకపోతే పిల్లలకి కొంచెం తినడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా నెయ్యిలో వేయించామంటే టేస్ట్ బాగుంటుంది. పిల్లలు తినడానికి కూడా ఇష్టపడతారు. ఈ క్యారెట్, పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఫైనల్గా పచ్చి కొబ్బరి తురుము, కొంచెం ఆనియన్స్ వేసేసుకొని వెంటనే ఒక్కసారి అలా కలిపేయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఉడికించి పెట్టుకున్న రాజ్మా పల్లీలు వేసేసుకొని ఒకసారి స్కూల్కి కానీ ఆఫీస్కి కానీ బాక్స్ పెట్టేదైతే వెంటనే పెట్టేయకుండా కొద్దిగా చల్లారిన తర్వాత కొద్దిగా నిమ్మరసం చల్లేసి పెట్టేసేయండి. వెంటనే తినేది అయితే వేడిగా తింటే ఇంకా బాగుంటుందండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలా ఇంకా వీడియోస్ కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. హెల్దీ అండ్ టేస్టీ స్నాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఒక స్నాక్స్ లాగే కాకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు టిఫిన్ కింద, డిన్నర్ కింద తీసుకున్నా కూడా బాగుంటుంది. డిన్నర్ కింద తీసుకునేదైతే గిన ఇది కొంచెం ఎర్లీగా తీసుకోవడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.